నాకు అనుమానంగానే ఉంది భూమి. అలా జరగడానికి వీల్లేదు. అటానే జరుగుతుంది, ఇంకోలా జరగదు. షటప్ కొండమ్మా. విరాట్ సార్ ఇప్పుడు భూమిని చూస్తే చాలు బగబగా మండిపోతున్నారు. నువ్వు ఊహించినట్టు అక్కడ ఏమీ జరగదు. పిచ్చినందుకు అమ్మడు. అంత మండిపోయే మనిషి అయితే పండిపోయిన ప్రేమికుడు మాదిరి భూమి చెయ్యి ఎందుకు పట్టుకొని పరిగెత్తుతాడు? ఏంటి పై నీ చెయ్యి పట్టుకొని పరిగెత్తొచ్చుగా? కొంచెం లాజిక్ కూడా ఆలోచించమ్ముడు. అనన్య, విరాట్ సార్ని వీలైనంత త్వరగా పట్టుకోవాలి. వాళ్ళిద్దరిని విడగొట్టాలి. కమాన్ పద, పోవే. పోండి పోండి. పులి మిమ్మల్ని రమ్మని ఎలకం చెప్తా ఉన్నది. నువ్వు ఎద్దు మాదిరి అనమ్మ బొద్దుగా కనబడేసరికి సీమ సరుకు నాడన్న వదిలిపెడతాదా? నన్నింటికి రాకపోతున్నారు, వదలండి. పులొస్తే నిన్ను ముందుకు తోసి మేము పారిపోవడానికి. ఎన్నేసి మాటలన్నారు నన్ను. పిడకలు కొట్టే మొహమన్నది. ఆలక జనాలతో పోలుతారా? నాకు నిలువెల్లా ఇసమేనా? ఈ లోకంలో మీరు సావాలని కోరుకుని ఒకే ఒక్క పాపిని నానేనా? ఊరుకో. కోపంలో ఉన్నప్పుడు తిట్లకి ఒక ఫ్లో వస్తుంది. ఆ ఫ్లోని డ్రాప్ చేస్తే ఎమోషన్ డ్రాప్ అవుతుంది. ఓ, అందుకే నోటికి వచ్చినట్టు తిడుతూ ఉంటాం. అయినా ఈ అడవిలో ఈ గొయ్యి ఎవరు తీసుంటారు? మాస్టారు, పట్నంలో మనసుల వెనక గొయ్యి తీస్తారు. అడవిలో జంతువులు పడ్డానికి గొయ్యి తీస్తారు. మీకోసమే ఫ్రెష్ గా తీసినట్టున్నది. అయితే నన్ను బయటికి లాగవా? ఈ భూమికి సారీ చెప్తే బయటికి లాగుతా. ఏంటి మళ్ళీ ఈ ఫిట్టింగ్ ఏంటి? మీట మాస్టారు, సారీ చెప్తేనే బయటకొస్తారు. సారీ చెప్పాలి అంతేగా? అంతే. ఈ భూమికి సారీ చెప్తే తప్ప బయటికి రారు. ఓకే భూమి, సారీ భూమి. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త. నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి.
ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.